ఆడదాని మెడలో అరతులం బంగారం కనిపిస్తేనే వాళ్ళ ప్రాణాలు పోతున్నా వదలకుండా లాకెళ్ళిపోయే రకం మేడం మేము. అలాంటిది అంత బంగారం ఎలా వదిలేస్తాం మేడం మేము? అవసరమైతే ఆ శివంగిని లేపేస్తాం. మీరు వరే అవ్వకండి మేడం. ఆనందికి ఏ ప్రమాదం జరగకూడదు. తన ఒంటి మీద గీత పడ్డా మీ గుండెల్లో గుణపం దించుతాను. ఓకే? అలాగే మేడం. ఆనంది, అన్నయ్య ఏంటిది? ఆనంది, నేను నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగినా నా పాపం పోదు. అయ్యో అన్నయ్య, ఏంటి మాటలు? ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలనుంది? జరగాల్సిందంతా జరిగిపోయింది. నేను చేసిన పాపం వల్ల మన కుటుంబం మొత్తం శిక్ష అనుభవిస్తోంది. దానికి బాధ్యునైన నాకు ఏ శిక్ష లేదు. ఇప్పటికైనా నువ్వైనా నన్ను శిక్షించానంది, శిక్షించు. అయ్యో అన్నయ్య, అయ్యో అన్నయ్య, 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు పట్టిన పిచ్చి వదిలిపోయిందానంది. కుటుంబ బంధాలు ఎలా నిలుపుకోవాలో, బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. ఒక కొడుగ్గా నేను చేయలేని పనులు కూడా ఒక కూతురుగా నువ్వు చేసావు. అన్నయ్య, అమ్మా నాన్నల విషయంలో, కుటుంబం బాగుండాలి అనే విషయంలో కొడుక కూతురా అన్న తేడాలుండవు. ఎవరైనా ఒకటే. నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నా తల్లిదండ్రులకు గౌరవ మర్యాదలు దక్కాలి, నా తోబుట్టువులు అనుకున్నది సాధించాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. ఏ కుటుంబంలోనూ తెలుసో తెలియకో ఎవరైనా తప్పు చేస్తే దానిని ఎలా సరిదిద్దాలో అని ఆలోచించేదే తప్ప ఆ బంధాన్ని దూరం చేసుకోవాలని అనుకోదు. సగటు ఆడపిల్లగా నేను అంతే. గుండెల్లో అగ్నిపర్వతాల్లో బద్దలవుతున్నా నా కుటుంబం ముందర నేను నవ్వుతూ నిలబడతాను. ఆనంది, ఆనంది, ఏమైంది ఆనంది? ఏం లేదన్నయ్య, ఏం లేదు. అమ్మా ఆనంది, ఇక మన జీవితాల్లో ఎప్పుడు సంతోషమే ఉంటుంది. ఇక ఏ కష్టాలు రావు. అన్నా,
బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డాం. పెట్రోల్ అంతా పోయింది. కాస్త విలేజ్ వరకు లిఫ్ట్ ఇస్తావా? కుదరదండి, అర్జెంటుగా వెళ్ళాలి. తప్పుకోండి. అదేంటన్నా, సాటి మనిషి ఆపదలో ఉంటే వదిలేసి వెళ్ళిపోతామా? చూడమ్మా, ఇలాంటి వాళ్ళ గురించి నీకు తెలీదు. అవతారాలు చూస్తూ తెలియట్లేదా వీళ్ళు పెద్ద ఎదవల్లా ఉన్నారు? మీరు మాట్లాడేది చాలా తప్పన్నా. అవతారం చూసి మనిషిని అంచనా వేయకూడదు. రూపురేఖల్ని చూసి, వేసుకున్న బట్టల్ని చూసి ఏ మనిషిని జడ్జి చేయకూడదు. అది కాదమ్మా, మా ఏరియాలో చైన్ల దొంగతనం ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక చైన్ దొంగతనంలో మా ఆవిడ మెడలో తాళి గట్టిగా లాగడం వల్ల తను కింద పడిపోయింది. తలకి బలమైన దెబ్బ తగిలింది. 1 సంవత్సరం నుంచి తను హాస్పిటల్లో కోమాలో ఉంది. అందుకే అలా అన్నాను, తప్పుగా అనుకోకండి. అయ్యో సారీ అన్నా, అంత దారుణం జరిగిందా? అయినా ఆడవాళ్ల ప్రాణాలంటే లెక్కలేని అలాంటి చైన్ దొంగల్ని చూడగానే కాల్ చేయాలి. అప్పుడే దరిద్రం వదిలిపోతుంది. అవును మేడం, మీరు చెప్పింది నిజమే. ఈ రోజుతో మా దరిద్రం వదిలిపోతుంది. వాడు మా నగలు తీసుకుని పారిపోతున్నాడు. అశ్విన్, అశ్విన్, లే అశ్విన్, అశ్విన్.